ఇదిగో స్వీటీ మడత కాజా, కాకినాడ కాజా. ఏం చేసేస్తున్నావమ్మా బిజీ బిజీగా? నీకోసం వెరైటీగా ఉండే మడత కాజా చేద్దాం అనుకుంటున్నాను. చెప్తుంటేనే టెంప్టింగ్గా ఉందమ్మా. త్వరగా చేసే, మా సబ్స్క్రైబర్స్ కూడా ఎలా చేస్తున్నావో చూపిందాం. నువ్వు అడిగావు కదా మీ సబ్స్క్రైబర్స్ కోసం, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పెడుతున్నారు అన్నావు కదా. అవునమ్మా. దానికోసం ఇదిగో నేను మడత కాజా చేద్దాం అనుకుంటున్నాను. మడత కాజా ఎలా తయారు చేయాలో చెప్పమ్మా, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం. ఇదిగో నేను ఒక బౌల్ తోటి గిన్నెతో ఇలాగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలా వేడి చేసుకుని ఆ వేడి మీద ఉన్నదే అలాగే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదిగో స్వీట్ ఇలాగా మన చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె వేసి కాసేపు ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఓకే అమ్మా. స్వీట్ ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక గిన్నెతోటి మైదా పిండి తీసుకున్నాం కదా, అదే గిన్నెతోటి కప్పున్నర పంచదార వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక సగం కప్పు తోటి వాటర్ పోసుకుని మనం పాకం పట్టుకోవాలి. ఓకే అమ్మా. రెడీ అయిందమ్మా మన పాకం? రెడీ అవుతుంది, ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఏ విధంగా రావాలమ్మా పాకం? లేకపోతే తీగ పాకం రావాలన్నమాట. ఇగో ఇలాగ కొంచెం పాకం ఇలా వచ్చాక తీగ పాకం వచ్చిందో లేదా అని కొంచెం చూసుకోవాలన్నమాట. ఇంకా రాలేదు, కొంచెం పడుతుంది. ఎంతవరకు వచ్చిందమ్మా మన పాకం? ఇదిగో తీగ పాకం చూసా ఇలా రావాలన్నమాట. అది లైట్గా యాలకుల పొడి, నిమ్మరసం వేసుకోవాలి. ఓకే అమ్మా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజాలు రెడీ చేసుకుందాం. ఓకే అమ్మా. మనం పిండిని చూద్దామా. ఇప్పుడు కాజాలు రెడీ చేసుకుందాం. ఇదిగేలా చూడు ఎలా ఉందో, అలాగా దిగాలన్నమాట. వేలు చూడు ఎంత స్మూత్గా ఉందో పిండి. చాలా స్మూత్గా ఉందమ్మా పిండి. ఇప్పుడు మనం కాజాలు ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దాం. పిండి ఇలా మోక ముద్ద తీసుకుని కొంచెం ముందుగా మైదా పిండి ఇలా చల్లుకుని చపాతీలాగా ఇలా చేసుకోవాలన్నమాట. రెడీ అయిందమ్మా. ఇలాగా చాలా పల్స్గా ఇలా మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చాలా పల్స్గా చేసుకోవాలి. అప్పుడు చపాతీలాగా పల్స్గా చేసుకుంటేనే పొరలుగా వస్తుంది అన్నమాట మనకి. ఓకే అమ్మా. ఇలాగా అయిన తర్వాత ఇలా లైన్గా కొంచెం పక్కన కొంచెం బాగా రాలేదు కదా, ఇలాంటివి ఇలా పక్కన తీసుకుని ఇట్లా పెట్టేసుకుని ఇది కూడా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట. అందంగా మంచిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని పైన, అంటే మనకి అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఓకే అమ్మా. ఇలాగ ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి పైన ఇలాగెలా చల్లుకోవాలి. చల్లుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకోవాలంటే కొంచెం మైదా పిండి ఇలా పైన వేసుకుంటూ ఇలాగ రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే.
ఇలాగ మైదాపిండి వేసుకోకపోతే అంటుకుపోద్ది, అంటుకుపోయి సరిగ్గా రాదనమాట. మనకి ఇలా బాగా రావాలంటే మైదాపిండి వేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇలా మనం మొత్తం ఇలాగ రోల్ చేసేసుకున్న తర్వాత ఓకే రోల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో 1 ఇంచు కట్ చేసుకోవాలన్నమాట. ఓకే అమ్మా. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇదిగో మనం ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఒక ఏలుతోటి మనం ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కాడతోటి ఇలా చేసుకోవాలి, చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అమ్మా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని ఎట్లా చేసుకోవాలన్నమాట. వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టిందమ్మా. ఆయిల్ హీట్ అయిందమ్మా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న కాజాలని ఒక్కొక్కటి కింద వేసుకోవాలన్నమాట. ఇదిగో చూడు, ఇలా ఉండాలి ఆయిల్. అంత బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదు ఆయిల్. ఓకే అమ్మా. ఇలా వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంటే అవే కొంచెం పైకి వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కాజాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే అమ్మా. చూడు స్వీట్, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. వచ్చినాయి అమ్మా. గోల్డెన్ కలర్ వచ్చినాయి కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పాకంలో వేసుకోవాలన్నమాట. వేడివేడిగా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఓకే అమ్మా. స్వీట్ ఇలా మనం ఇవి వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత ఒక 1 to 3 మినిట్స్ ఇట్లా మించుకున్న తర్వాత ఇలా మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే అమ్మా. ఇలా చూడు ఎలా పట్టిందో పాకం. సూపర్ ఉన్నాయమ్మా చూస్తుంటే. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చిట్టి చిట్టి కాజాలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను. అబ్బాయి ఎంత బాగున్నాయమ్మా. కాకినాడ కాజా ఎంత